guys, welcome back to our channel. And ఈరోజు అయితే మేము షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే సిబిఎస్ సిల్క్స్కి వచ్చేసినామండి. సరూర్ నగర్లో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు అయితే నేను చిన్ని అండ్ అక్క ముగ్గురం అయితే శారీస్ అయితే తీసుకోబోతున్నాము. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫస్ట్ అక్కకైతే సెలెక్షన్ అయిపోతే మిగతా అయితే మేమైతే తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే అక్క అయితే ఇక్కడ లేదు కదా, సో వీడియో కాల్స్ కొంచెం ఫొటోస్ పంపించేసరికి లేట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే అక్క కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాము. సో మేము అనుకున్నట్టు ఏమైందంటే కొంచెం టైం అయితే ఎక్కువనే పడిందంటే అక్కకు సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే మనకి నార్మల్గా డైరెక్ట్గా చూసిన దానికంటే వీడియోస్లో ఫొటోస్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, సో అదే చాలా ఇబ్బంది అయింది ఇక్కడ మనకి. అండ్ అక్క షాపింగ్ అయితే ఫైనల్గా అయిపోయింది. అక్కది అయిపోయిన తర్వాత నేను చెల్లి ఇద్దరం అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఛానల్ని చూసి అంటే మన వీడియోస్ చూసేస్తే ఇక్కడ గుంటూరు విజయవాడ నుంచి అయితే షాపింగ్ చేసుకోవడానికి వస్తున్నారంట. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. ఆ షాప్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో మీరు చూపించే శారీస్ ఏవైతే ఉన్నాయో మీ శారీస్ చూపిస్తాం కదా, ఇవి ఇట్లా బాగుంటాయని చెప్పేసి. సో ఈ శారీస్ చూసేస్తే చాలామంది వస్తున్నారు, వచ్చిన కస్టమర్లు కూడా అవే శారీస్ అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారంటే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే ఆ టైంలో. అండ్ మేము నెక్స్ట్ డే కూడా షాపింగ్కి వెళ్ళినామండి. బట్ ఏమైపోయిందంటే అక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు సండే, సో మనకి వీడియో తీసుకునే ఛాన్సే లేకుండా అక్కడ. సో వాళ్ళు చెప్పారు అన్నట్టు వీడియో తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి పర్లేదు అని చెప్పేసి. బట్ అక్కడ మనకు అంత క్రౌడ్ ఉండేసరికి వీలు అవ్వలేదు. సో అందుకే నెక్స్ట్ డే వీడియో కూడా ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ డే ఏంటంటే మా మమ్మీ వాళ్ళకైతే శారీస్ అయితే తీసుకున్నాము. ఇందాక చూసిన కాకపోతే నీకు ఇట్లా ఓపెన్ చేస్తే అనిపిస్తుంది. ఇది బెటర్. ఇది కూడా బాగుంటుంది. అరే ఇది సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది నాకు బాగా. లైట్ ఉంటే ఉంచండి, మంచి బార్డర్ బయట ఉంటుంది అక్క. క్రీమ్ అటకి క్రీమ్ చూపి ఇదా బ్రైట్ కలర్స్ అంటే మళ్ళీ లైట్ కలర్స్ అడుగుతుంది. బాటిల్ గ్రీన్ కావాలి అయితే మీకు ఇంకా బాగుంది. అది క్రీమ్ అండ్ గ్రీన్ అంటే అది ఒకసారి చూడండి. శారీ ప్యాటర్న్ అర్థమైంది. శారీ ప్యాటర్న్ చూడు ఒకసారి. బాటిల్ పెద్దగానే ఉంది. ఇది శారీ, బ్లౌజ్ అయితే వచ్చింది. శారీ ఈ పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ బాగుంది. ఇది బ్లౌజ్. వచ్చింది సైడ్ ఇది ఫ్రంట్ బ్యాక్. ఇది శారీ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది. ఇంకా కలర్ ఆప్షన్స్ ఏమైనా వస్తే శారీ ప్యాటర్న్ అయితే ఇది అర్థమైందా. చిన్న చిన్న బూటాలు వచ్చినాయి ప్లెయిన్ శారీస్. కదా లేదు, మీడియం బార్డర్. ఇవి వచ్చి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ సిల్క్స్కి వచ్చేసినాం. ఈరోజు షూటింగ్ కాదు, జస్ట్ మనం షాపింగ్ కోసం అయితే వచ్చేసినాం. మా అక్క శారీ కావాలని చెప్పేసి ఉండే, సో అందుకోసమే కొంచెం సాఫ్ట్ పట్టు శారీస్ కావాలని చెప్పేసి అన్నది కాబట్టి ఇప్పుడు దీంట్లోనే చూస్తాం. సో దీంట్లోనే కలర్ ఆప్షన్స్ అయితే ఇవి మనకి. ఫస్ట్ పెట్టు అది సిగ్నల్ పోయినట్టుంది కానీ పెట్టండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదా ఓపెన్ చేస్తాను. వీడియో బాగుంటుంది, చాలా బాగుంటుంది. బ్రైట్ కలర్, జాముని కలర్ అంటే శారీ మాత్రం తెలుగులో బచ్చల పండు కలర్ అంటుంది. కలర్ మ్యాచింగ్ కూడా బూటా కూడా నైస్ బూటా ఉంటుంది. నీకు ఎండింగ్ వరకు ఉంటుంది బూటా. ఈ కలర్ శారీ ఇప్పుడు అట్లే ఎండ చీర వచ్చింది శారీ అయితే సూపర్. బూటా కూడా మీకు ఆల్ ఓవర్ వస్తుంది. ఇది కూడా నిండు వస్తుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా దాంట్లో బ్రైట్. ఇంకా ఇది ఏంటంటే చంద్రకాంత కలర్ అంటుంది. డార్క్ షేడ్ వస్తుంది. అది అట్లే ఉంచండి అన్న, అది అట్లే ఉంచండి. ఇది చంద్రకాంత కలర్, టోటల్ డార్క్ షేడ్ వస్తుంది. శారీస్ ఈ బూట కూడా డిఫరెంట్, అది వేరే ఇది వేరే. బ్లౌజ్ ఇది గ్రీన్ వస్తుంది. ఇది బ్లౌజ్ బాగుంది. ఇది గ్రీన్, బార్డర్ గ్రీన్. బార్డర్ వచ్చేసి మనకు జెరీ అనేది కాపర్ బార్డర్ వస్తుంది. ఓకే, జెరీ వర్క్. మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాము. మా బ్యాలెన్స్ ఉందంటే మా అక్క పర్స్ వేసుకుందాం. ఇది ఒకటి పెడదామా? ఇంకోటి నచ్చింది. సో శారీస్ అక్క కోసం చూస్తున్నాం కానీ అవ్వట్లేదు తొందరగా. సో టైం పట్టేటట్టుంది. ఇవన్నీ మనమే తీస్తాం, ఇవన్నీ చూద్దాం అనేసి. సో
ఇవి ఆల్రెడీ మీరు చూసారు, టిష్యూ కాంట్రాస్ట్ శారీస్ ఇవన్నీ కూడా. సో ఇవి వద్దు అన్నది కాబట్టి ఈ సైడ్ పెట్టేసాము, ఇవన్నీ కూడా ఒకటి. సో శారీ తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం. సో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాం మీకు. ఓపెన్ బార్డర్. ఓకే ఓకే, ఇదంతా గద్వాల పట్టు కిందకే వస్తుంది. మా అక్కకి కొంచెం ఏమంటారు గద్వాల్ పట్టు శారీస్ అయినా ఇంకేమైనా చూడమని చెప్పేసి అంటుంది. సో మేము ఇప్పుడు అవే చూస్తున్నాము. అండ్ ఇప్పుడు చూసిన దాంట్లో అయితే ఫైనల్ చేసింది 3 శారీస్. సో ఆ 3లో మళ్ళీ ఏదైనా ఫైనల్ చేస్తుందా, మళ్ళీ ఇంకేమైనా మోడల్ చూడమంటుందా అని చెప్పేసి తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనకి పేస్టల్స్లో కూడా కొంచెం హెవీ బార్డర్ వచ్చిన శారీస్ ఉన్నాయి కదా. సో ఆ బ్రైట్ షీట్ శారీస్ కూడా చూసేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం, కొంచెం లేట్ అవుతుంది. మా అక్క సెలెక్షన్ ఎప్పుడు ఇంతే, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, అంత ఈజీగా అయితే నచ్చదు అన్నట్టు. సో ఫస్ట్ అయితే మా అక్క చేసేసుకొని తర్వాత మేము చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే. అండ్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ చూస్తా అని చెప్పేసి అనండి. సో ఫ్యాన్సీ శారీ కోసం బయట వచ్చేసాం అన్నాడు. అండ్ ఫ్యాన్సీ శారీస్ మనకి ఇక్కడ ఏ శారీ తీసుకున్నా కూడా 800 రూపీస్ ఆఫర్ కాబట్టి ఇది ఓన్లీ 1 వీక్ మాత్రమే అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ టైం మనం షూట్ చేసుకున్నప్పుడు అప్పుడే మెన్షన్ చేసినాం కదా. సో 1 వీక్ వరకే ఉంటుంది. సో అందుకే ఫ్యాన్సీ శారీస్ ఏమన్నా నచ్చితే తీసుకుంటా అని చెప్పేసి అనేది ఫోటోలు పెడుతుందంట. అసలు అవ్వట్లేదు గైస్, అసలు షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. వీడియో కాల్లో అంటే అది ఇంకా మరి దారుణం. 2 బాగుంటే 2 తీసుకోరా, దసరా కట్టుకో, సద్దులు కట్టుకో, సేమ్ కట్టుకుంటారా. అంకుల్ వేస్తూనే ఉన్నాడు, అంకుల్ మీరు వేయండి, నీ ఇష్టం రా. మరి ఇప్పటిదాకా మమ్మల్ని పరిచయం చేసినారు. ఇగో చూడు ఇంకేస్తాను. ఇది కూడా బాగుంది. అది ఇంకా అంకుల్ వేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి మేము అనేది అదే మరి, కాంట్రాస్ట్. వెయిట్ చేద్దామా? ఓకే, బయటకు ఓకే గైస్, మనమైతే ఇంటికి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడే తినేసినాం. కిచిడి వేసుకొని వెళ్ళినాము, ఇద్దరం మాట్లాడొచ్చింది. కిచిడి వేసేసుకొని అయితే అబ్బా నేను ఇరిటేట్ చేయబుద్ది అవుతుంది నాకు. కిచిడి అయితే వేసేసుకుని కమ్మ రక్కమ్మ ఓకే, కిచిడి అయితే వేసుకొని వెళ్ళినాము. సో ఇప్పుడు కూడా కిచిడి వేసుకొని వెళ్ళినాము. ఫస్ట్ వెళ్ళేటప్పుడు కిచిడి నేను చేయలేదు కానీ ఫుడ్ వేసేసుకొని వెళ్ళినాము. సో ఇప్పుడే వచ్చి కూర్చున్నాం అన్నట్టు. అంటే నార్మల్గా ఫుడ్ తినేసినాం. ఏం తిన్నాము? కిచిడి, పెరుగు అండ్ మిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అప్పడాలు చేసుకున్నాం వల్ల. సో అదంతా అయిపోయింది. సో ఒకసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. అండ్ మీకు చూపించాను నేను, ఇక్కడ మనకి దేవుని రూమ్ దగ్గర విండో వస్తుంది కదా. సో ఈ విండోలో రోజు ఏవో బర్డ్స్ వచ్చేసి ఇక్కడ గూడు పెట్టుకుంటున్నాయి. సో అది మేము రోజు తీసేస్తున్నాం. నిన్న రాలేదు యాక్చువల్గా, అంటే 3 డేస్ కంటిన్యూగా వచ్చేసరికి చిన్ని 3 డేస్ తీసేసింది. ఇప్పుడు నిన్న రాలేదు అని చెప్పేసి లైట్ తీసుకుంటే మళ్ళీ వచ్చి పెట్టేసుకున్నాయి అన్నట్టు. ఇప్పుడు అవి మళ్ళీ తీసేయాలి. సో ఎందుకంటే మన కింద ఓనర్ వాళ్ళకు కూడా సేమ్ అట్లనే అవుతుందంట. వాళ్ళకు కూడా ఏవో బర్డ్స్ అయితే వచ్చి ఇట్లా గూడు పెట్టుకుంటున్నాయి, అమ్మ తీసేసేయండి అని చెప్పేసి అది అన్నది. సో మనకు కూడా స్టార్ట్ అయింది కాబట్టి తీసేసింది ఆల్రెడీ చిన్ని. షాపింగ్ అయిపోయింది. నేను, చిన్ని, అక్క ముగ్గురం తీసేసుకున్నాము. సో ఇంకో విషయం తెలుసా, మేము మళ్ళీ రేపు వెళ్ళబోతున్నాము అదే CVRకి, అదే సరూర్ నగర్కి. ఎందుకనంటే అమ్మ వాళ్ళకి తీసుకోవాలి కాబట్టి. అమ్మ వాళ్ళకి ఎందుకనంటే నార్మల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మకు అడిగినామన్నట్టు, అమ్మ మరి శారీ తీసుకుంటారా అంటే తర్వాత తీసుకుంటామని చెప్పేసారండి. బట్ ఏమైపోయిందంటే మేము ఆల్రెడీ అక్కడ షాపింగ్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చే గ్యాప్లో మళ్ళీ డాడీ కాల్ చేశారు అన్నట్టు. సో తీసుకుంటారా మరి శారీస్, అమ్మ వాళ్ళు కూడా తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ వెళ్ళబోతున్నాం. రేపు సండే అండి, మనకి రేపు మార్నింగ్ వెళ్ళబోతున్నాము. అంటే ఈవినింగ్ కాకుండా రేపు మార్నింగ్ వెళ్ళి వస్తే కనుక మనకు కొంచెం వర్క్స్ అనేది ఈజీ అయిపోతాయి కదా. సో అది విషయం. అండ్ మా అక్క కూడా వాళ్ళ అత్తమ్మకి శారీ తీసుకుంటా అని చెప్పేసి అంది. అండ్ ఎవ్రీ ఇయర్ మా అక్క అయితే అత్తమ్మకి శారీ అయితే తీసుకుంటుంది, కంపల్సరీ తీసుకుంటుంది దసరా పండుగకి అయితే. సో ఈసారి కూడా తీసుకుంటుంది. బట్ అది మరి ఇక్కడ అవుతుందా షాపింగ్ అంతే. జస్ట్ అక్కడ వాళ్ళు తీసుకుంటారు కావచ్చు మేబీ ఇంటి దగ్గర మంచిర్యాలలో. మేమైతే ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి సో తీసుకోండి అని చెప్పేసి అంది. శారీస్ కొంచెం మట్టిగా ఉన్నాయంటే అది కూడా లేదు. మనకు ఎలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. సో రేపు కూడా అక్కడికి వెళ్ళబోతున్నాము. మమ్మీ వాళ్ళకి అండ్ మా అక్క కూడా వాళ్ళ తమకి శారీ తీసుకుంటా అని చెప్పేసి ఉంది. సో రేపు అన్నీ అక్కడే జరగబోతున్నాయి అన్నట్టు. సో ఈ వ్లాగ్లో అయితే ఇదే చెప్పబోతున్నాం. అండ్ రేపటి వ్లాగ్లో కంటిన్యూషన్ ఇదే వ్లాగ్లో వచ్చేస్తాయండి, చూసేయండి. ఎందుకంటే ఈ షాపింగ్ వ్లాగ్ అంతా ఒకటే దగ్గర పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ నాకు, చిన్ని అండ్ మా అక్కకి ముగ్గురు కూడా తీసుకోవడం అయిపోయింది. సో ఫర్దర్గా మేము ఏం ప్లాన్ చేసేస్తున్నాం అని చెప్పేసి మన వ్లాగ్లో అయితే చూసేయండి, ఫాలో అయిపోయింది. ఓకేనా. అండ్ ఈ రోజు అయితే
చెప్పు. ఓకే, ఈరోజు మా పెద్దక్కకు నచ్చడానికి చాలా టైం పట్టింది. అమ్మ ఇది మాత్రం కరెక్ట్. అంటే నార్మల్గా వీడియో కాల్ ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే మనం ఒకటి చూపిస్తే అక్కడ ఒకరు చూడడము, దానివల్ల ఏమైందంటే అక్కకు క్లారిటీ కనబడక చాలా టైం పట్టింది శారీ సెలెక్ట్ చేసుకోవడానికి. దగ్గర 1.5 hour పట్టింది దానికి. ఏంటంటే మనం చూపించేది అక్కడ డైరెక్ట్గా ఒకలాగా ఉంటుంది అండ్ వీడియోలో ఒకలాగా ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు, చాలా టైం టేకింగ్ అయింది, చాలా టైం తీసుకుంది సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే ఫైనల్ గా అనుకున్న శారీ ఒకటి దొరికింది అక్కకైతే. దసరా రోజు రివీల్ చేద్దాం కావాలంటే కదా. ఫోటోస్ ఉంటే ఫోటోస్, లేకపోతే వీడియోస్ ఉంటే వీడియోస్, ఏది ఉంటుంది మేమైతే మన వీడియోలో యాడ్ చేసేస్తాము. సో టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పేసి మీరు అప్పుడే చెప్పొద్దురు కానీ, ఓకేనా. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఆపేస్తున్నాం. ఓకే, రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.